హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, పెద్దలు, రాజకీయ నాయకులు వారు మాట్లాడే మాటలు సమాజంలోన ఇతర వ్యక్తులపైన, సామాజిక జన జీవనం పైన విపరీతమైనటువంటి ప్రభావం చూపిస్తుంటాయి. కాబట్టి వారు మాట్లాడే ప్రతి మాటను కూడా ఆచితూచి మాట్లాడాలి, బాధ్యతాయుతంగా మాట్లాడాలి. మాటకు ఉన్నటువంటి పరువు, బరువును ఖచ్చితంగా గుర్తించాలి. అలా గుర్తించగలిగినప్పుడే ఆ మాటకు విలువ పెరుగుతుంది. ఆ మాట మాట్లాడిన వ్యక్తికి కూడా విలువ మరింత పెరుగుతుంది. కానీ అదే ఆ మాటను అదాటున మాట్లాడితే, సందర్భంలో ఏదో ఒక మాటగా మాట్లాడేస్తే అది ఎంత దూరం దాకా వెళ్ళగలదు? ఆ మాటకున్న వేగపు శక్తి ఏంటి? అది ఏం చేయగలదు? ఇవన్నీ కూడా ప్రస్తుత సమాజంలోన కలవర పెడుతున్నటువంటి ప్రశ్నలు. మొన్నటికి మొన్న సర్వోన్నత న్యాయస్థానపు ప్రధాన న్యాయమూర్తి, సందర్భం ఏదో మనకు తెలియదు, యువతను కాక్రోచెస్ అని ఒక్క మాట, బొద్దింకలు అని ఒక మాట హేళనగా అన్నందుకు పర్యవసానం ఏమైంది? అదొక పెద్ద ఉద్యమంగా మారింది. కేంద్ర విద్యాశాఖ మంత్రిని కిందకు దించేదాకా ఆ ఉద్యమం కొనసాగింది. లక్షలాది మంది యువత ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద గుమిగూడి పోగవలసినటువంటి ఒక ఉద్యమ వాతావరణం ఏర్పడింది. వీటన్నిటికీ కూడా ప్రారంభం ఎక్కడంటే ఒక మాట. ఆ తర్వాత అతను చెప్పుకున్నారు, నేను అలా అనలేదు, నా సందర్భం వేరు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు అని. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. కాబట్టి ఒక మాట మన నోటి వెంట వెలువడిన తర్వాత వాటిపైన మనకు హక్కు ఉండదు. చాలా సందర్భంలో మనం అంటుంటాం, ఆ మాట నువ్వు వెనక్కు తీసుకోవాలి, లేదా నేను ఆ మాటను వెనక్కు తీసుకుంటున్నానని. ఎలా సాధ్యపడుతుంది బాస్? ఒకసారి మనం మాట్లాడిన మాటను మనం ఎలా వెనక్కు తీసుకోగలం? ఆ మాట ఉండిపోతుంది కదా, ఆ మాట చేయవలసిన డ్యామేజ్ చేసేస్తుంది కదా. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వంతు వచ్చింది. వారు ప్రతిరోజు కూడా కొన్ని పదుల ఉపన్యాసాలు చేస్తూ ఉంటారు, సభల్లో పాల్గొంటూ ఉంటారు, నిత్యం బిజీగా ఉంటారు. ఒక రాష్ట్ర పెద్దగా ఆయన చాలా బాధ్యతలు భుజాన్ని ఎత్తుకొని ఉండవచ్చు. కానీ ఆ బాధ్యతలను వహించడంలోన తనకు కలిగేటువంటి చీకాకు కానీ, తన మనసులో కలిగేటువంటి విసుగును కానీ ప్రదర్శించే హక్కు మాత్రం ఆ నేతలకు ఉండదు. ఎందుకంటే ప్రజలు మీకు ఇచ్చినటువంటి బాధ్యతను మీరు భుజానికి ఎత్తుకున్న తర్వాత మీరు అందరిలా మాట్లాడలేరు, అందరిలా నడవలేరు, అందరిలా కామెంట్స్ చేయలేరు. మీరు చేసే ప్రతి కామెంట్కు కూడా ఖచ్చితంగా ఒక ప్రభావం ఉండి తీరుతుంది. మొన్నటికి మొన్న కాంగ్రెస్ ఉద్యమం చూసిన తర్వాత అయినా మనం కాస్త ఆలోచించాలి కదా, మనం ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఆ మాటలకు ఉన్నటువంటి విలువ ఏంటి, అది ఎంత డేంజర్గా మారుతుంది. వీటన్నిటినీ కూడా మనం పరిగణలోకి తీసుకోకపోతే ఆ మాటే ఉపద్రవంగా మారిపోతుంది. ఇప్పుడు అలాగే జరిగింది. మొన్నటికి మొన్న ఒక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, టీచర్స్ గురించి మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నారు. ఇది పత్రికల మాధ్యమంలో వచ్చింది, మనం సొంతంగా కల్పించుకున్నది ఏం కాదు. ఆయన ఏమన్నారట, టీచర్లను మీరు మీ ఊరిలోన ఎవరైనా ఒక ఇంజనీర్ విద్యార్థిని పిలిచి జాబుకు అప్లికేషన్ ఫిలప్ చేయమని చెప్పండి, అతను చేయలేడు ఆ పనిని. వీళ్ళు దేనికి తరం కారు, వీళ్ళు క్రిమినల్ వేస్ట్ అనేటువంటి ఒక పెద్ద మాట మాట్లాడారు. మరి అంత పెద్ద మాట, బాధ్యతాయుతమైన పోస్ట్, రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి నోటి వెంట రావడం ఎంత దురదృష్టకరం. మరి ఈ మాట ప్రభావం ఎంత దూరం వెళ్ళొచ్చు, ఎంత దాకా వెళ్ళొచ్చు? ఇంజనీర్ విద్యార్థుల మనసును ఎంత తీవ్రంగా గాయపరచవచ్చు? మీరు కేవలం ఒక ఇంజనీరింగ్ విద్యార్థులనే కాదు, మళ్ళీ యూత్ని మీరు టార్గెట్ చేస్తున్నారు. యూత్ను టార్గెట్ చేసి మీరు అన్న ఏ మాట అయినా సరే అది ఎప్పటికైనా సరే ఉద్యమంలా మారుతుంది, లావాలా ఉప్పొంగుతుంది. యువతను మనం తక్కువగా అంచనా వేయలేం. కాక్రోచ్ ఉద్యమం మనకు నేర్పిన పాఠం అదే. సరే, ఇప్పుడు మళ్ళీ మనం అంటున్నాం, అందులో కొంతమంది క్రిమినల్స్ కూడారు. ప్రతి ఒక్క ఉద్యమంలో కూడా ముసుగు వీరులు కొంతమంది చేరి ఉండొచ్చు, వాళ్ళని ఏరి పారేసేయండి, అది మీ కార్యక్రమం. కానీ ఉద్యమమే తప్పు అనే మాట అయితే లేదు కదా. ఒకవేళ ఉద్యమం తప్పైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎందుకు బేషరతుగా రాజీనామా చేస్తారు? ఇది ఖచ్చితంగా యువత విజయమని మనం చెప్పాలి. యువత విజయం అంటే ఏంటి? వాళ్ళు ఏదో లెక్కలేని తనంగా డిమాండ్ చేసి తమ డిమాండ్ను సాధించుకోవడం కాదు, న్యాయబద్ధమైనటువంటి పోరాటం చేసి, న్యాయసమ్మతమైనటువంటి డిమాండ్ చేసి కేంద్ర విద్యాశాఖ మంత్రి చేత రాజీనామా తెప్పించుకోగలిగారు. మళ్ళీ అంతటి సత్తా ఉన్నటువంటి యువతను మనం మళ్ళీ ఎందుకు తేలిగ్గా తీసుకోవాలి? మళ్ళీ ఎందుకు మనం అలాంటి మాటలు మాట్లాడాలి? క్రిమినల్ వేస్ట్ అంటే ఏంటి? ఆ మాటకు అర్థం ఏంటి? ఎవరు క్రిమినల్ వేస్ట్? విద్యార్థులు మనం క్రిమినల్ అని ఎందుకు అంటాం? ఎలా అనగలం? ఓకే, వాళ్ళకు ఉద్యోగాలు రాకపోవచ్చు, వాళ్ళు నిరుద్యోగులు ఉండొచ్చు, వాళ్ళు కాసేపు ఇంటి పట్టునే ఉండొచ్చు, అన్నంత మాత్రాన వాళ్ళు దేనికి తరం కారా, దేనికి పనికిరారా?
మనం అలాంటి మాట్లాడి ఎలా మాట్లాడగలం? మీరు కూడా ఓ బిడ్డలకు తండ్రే కదా, మళ్ళీ మీకు ఆ తండ్రి హృదయం ఉంటుంది కదా, మనకు ఆ బాధ్యత ఉంటుంది కదా, మనం అలా మాట్లాడకూడదు కదా మరి. సో ఇది చాలా దురదృష్టకరమైనటువంటి వ్యాఖ్య. ఈ వ్యాఖ్య కనుక రగిలితే మరో కాక్రోచ్ ఉద్యమం తెలంగాణలో రావడం పక్కా అని కొంతమంది నాయకులు అంటున్నారు. ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఆల్రెడీ పుచ్చుకొనింది. హరీష్ రావు ఒక మీటింగ్ లో అన్నారు, ఎలా అంటారు ముఖ్యమంత్రి గారు, యువతను వాళ్ళు ఎలా అంటారు, ఇంజనీరింగ్ యువతను వాళ్ళు ఎలా అంటారు, నిరర్థకములు అని ఎలా అంటారు, క్రిమినల్ వేస్ట్ అని ఎలా అంటారు, ఏటా 10,000 మంది ఇంజనీర్లు పుట్టుకొస్తున్నారు అంటే ఎలా పుట్టుకొస్తున్నారు? మళ్ళీ ఈ విద్యాశాఖలని మీరు ప్రచారం చేయాలి కదా, సాక్షాత్ మీరే విద్యాశాఖ మంత్రి కదా, మళ్ళీ మీ నోటి వెంట ఆ మాట రావడం ఏంటి? ఎంత దురదృష్టకరమైన విషయం. ఏదో రోడ్డును పోయే దారిని పోయే దానయ్య ఆ మాట అన్నారంటే ఏదో బాధ్యత లేదో ఆయన ఏదో మాట్లాడినారని సరిపెట్టుకోవచ్చు. కానీ మీరు సాక్షాత్ ముఖ్యమంత్రి, పైగా ఆ శాఖను మీరు నిర్వర్తిస్తున్నారు, విప్లవాత్మకమైన మార్పులు ఎన్నో తీసుకొస్తామని అంటున్నారు, బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు. ఒక కార్యక్రమానికి వెళ్ళి అక్కడ మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం అనేటువంటిది నిజంగా తెలంగాణ యువత చేసుకున్న దురదృష్టమైన మనం చెప్పాలి. తప్పదు, ఇలాంటి మాటలు రావద్దు, కల్లోనైనా ఇలాంటి మాటలు రావద్దు. ఎందుకంటే మన యువతను మనమే కించపరచుకుంటామా, మన పిల్లల్ని మనమే కించపరచుకుంటామా, తక్కువ చేసుకుంటామా? కాదు కదా, వాళ్ళని మనం కడుపులో పెట్టుకుని కాపాడుకోవాలి కదా. మళ్ళీ ఏమని హామీలు ఇచ్చి మనం ఎన్నికల్లోనూ మనం పదవి దక్కించుకోగలిగాం? నిరుద్యోగులను ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం ఇస్తామనే కదా. మళ్ళీ నిన్నటికి నిన్న మళ్ళీ అశోక్ నగర్లో నిరుద్యోగ యువత ఎందుకు రోడ్డుకెక్కింది? 10,000 పోస్టులు ఇవ్వమంటే మీరు 7,000 పోస్టులు ఇచ్చారని ఎందుకు మళ్ళీ రచ్చకెక్కుతోంది? ఈ బాధ్యతని నెరవేర్చవలసినటువంటి సందర్భంలోన మనం ఇలాంటి మాటలు ఎలా మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి? ఖచ్చితంగా మనం 1కి 4 సార్లు ఆలోచించుకోవాలి. ఒక మాట బయటకు వచ్చాక దాని పరిణామాలు ఎలా ఉంటాయో ఎవరు ఊహించలేరు. కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆయన క్రిమినల్ వేస్ట్ అని చాలా దురుసుగా మాట్లాడారు. దాశరథి ఆడిటోరియంలో నిర్వహించిన టీచర్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషన్ ఎక్స్చేంజ్ కార్యక్రమంలోన ఈ దురదృష్టకరమైనటువంటి కామెంట్ స్వతహాగా సీఎం నోటి వెంట రావడం ఎంత ఇబ్బందికరమో ఆలోచించండి. వైట్ పేపర్ ఇస్తే కనీసం జాబ్ అప్లికేషన్ నింపడం కూడా వీళ్ళకు చేత కాదు. మీరు ఎవరిని మీరు నిందిస్తున్నారు? మీరేమనుకుంటున్నారు? గ్రాడ్యుయేట్లను నిందిస్తున్నాము, నిరుద్యోగ ఇంజనీర్లను నిందిస్తున్నాము అనుకుంటున్నారు. కానీ మీ విద్యా వ్యవస్థను మీరు నిందించినట్టు కాదు, మీరు అఘోరిస్తున్నటువంటి చదువు సంధ్యల గురించి మీరు మాట్లాడినట్టు కాదు. ఎంతమంది నిరుద్యోగ యువతులు, ఇంజనీర్ యువతులు విదేశాలకు వెళ్ళి తమ సత్తాన్ని నిరూపించుకుంటున్నారు. అక్కడ వాళ్ళు అద్భుతంగా వాళ్ళ జీవితంలో స్థిరపడ్డారు కదా. మళ్ళీ మేధో వలస వద్దనుకుంటున్నాం, బ్రెయిన్ ట్రైన్ వద్దనుకుంటున్నాం, ఇక్కడ చదివి అక్కడ ఉద్యోగాలు చేస్తారు, ఆ దేశానికి ఎలా పన్నులు కడతారు అని మనం నిలదీస్తూ ఉంటామే. మరి ఈ దేశంలో పుట్టి పెరిగినటువంటి యువతను మనం అన్నేసి మాట్లాడినాక వాళ్ళు ఎందుకు ఉంటారండి? వాళ్ళు ఎందుకు ఉండాలండి? వాళ్ళు ఇది మనం ఖచ్చితంగా ఆలోచించాలి. మళ్ళీ ఆయన తెలిసి అన్నారో తెలియక అన్నారో, మళ్ళీ ఈ మాటలు నిజమో అబద్ధమో ఏమీ తెలియట్లేదు. అయితే వైరల్ అవుతున్నటువంటి ఈ డైలాగ్ గురించి మనం మాట్లాడితే మాత్రం చాలా దూరం మాట్లాడుకోవాల్సి వస్తుంది, చాలా దూరం మాట్లాడుకోవాల్సి వస్తుంది. వైట్ పేపర్ ఇస్తే కనీసం జాబ్ అప్లికేషన్ నింపడం రాదు. ఏటా 10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు వస్తున్నారంటే మీరు పెట్టిన ఇంజనీరింగ్ కాలేజీల వల్లనే కదా. మిమ్మల్ని ఎవరు పెట్టమన్నారు? రెగ్యులేట్ చేశారా మీరు? ఈనాడు బడుగు స్థాయి విద్యార్థులు కూడా చక్కగా చదువుకోగలుగుతున్నారంటే మనకు అవకాశాలు ఉండబట్టి కదా. వాళ్ళు ఇంజనీర్లు కావడం తప్పు కాదు, అలాంటి ఇంజనీర్లకు మీరు ఉద్యోగం కల్పించకపోవడం మన తప్పు అవుతుంది. మీరన్న కామెంట్ మళ్ళీ మీకే తిరుగుమానం అవుతుంది. అవును, మీరన్న మాట నిజమే, గ్రాడ్యుయేట్లు రావట్లేదు, వాళ్ళకి సత్తా లేదు అంటే మళ్ళీ వాళ్ళకు 4 ఏళ్ల పాటు కోర్సు చదివిన వాళ్ళు సత్తా లేకుండా పోతున్నారంటే మళ్ళీ మనం నిందించాల్సింది విద్యార్థులన, చదువు చెప్పినటువంటి విద్యా సంస్థలన, ఆ సంస్థల్ని పెంచి పోషిస్తున్నటువంటి ప్రభుత్వాలన? మనం ఎవరిని నిందించాలి? కాబట్టి ఒకవేళ మనం విద్యార్థుల వైపు చూపిస్తే 10 వేలు మన వైపు చూపిస్తూ ఉంటాయి. అది మనం గమనించుకోవాలి, అది మనకు ఎరకలోకి రావాలి. ఇప్పటికే ఒక ఉద్యమం వచ్చింది, యూత్ అంతా చాలా తీవ్రమైన అశాంతితో ఉంది. అలాంటప్పుడు ఇలాంటి దురుసైన మాటలు ఎంత దూరం వెళ్ళగలవో మనం ఆలోచించాలి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఆయన అన్నారో లేదో, ఒకవేళ నిజంగా అని ఉంటే ఆ మాట పత్రికలో వచ్చిన మాట వాస్తవమే అయితే మాత్రం ఖచ్చితంగా ఇది ఖండించదగ్గ అంశమే. ఎవరు మాట్లాడినా, ముఖ్యమంత్రి గారే కాదు, ఎవరు మాట్లాడినా కూడా, అరే ఇప్పటికిప్పుడు ప్రధానమంత్రి గారు కూడా జంజీతో కలిసిమెలిసి వాళ్ళు అడుగులు వేయడానికి సంసిద్ధతో ఉన్నారు. వాళ్ళు రీల్స్ చేస్తున్నారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక మెట్టు దిగారు. ఎవరి కోసం? ఈ దేశ యువత కోసం ఒక మెట్టు దిగారు. వాళ్ళతో మమేకం కావడానికి తపన పడుతున్నారు. మరి మనం ఏం చేస్తున్నాం? దగ్గరకు వచ్చిన యువతను విసిరి కొడుతున్నాం. మళ్ళీ వాళ్ళు తిరగబడితే ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రాహుల్ గాంధీ గారు జంజీ ఉద్యమాన్ని గురించి గొప్పలు చెప్పుకున్నారు కదా. జంజీ ఉద్యమాన్ని అణిచివేయకూడదు అని వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు కదా. పార్లమెంటు సాక్షిగా ధర్నాలు చేశారు కదా.
విద్యాశాఖ మంత్రి దిగి వచ్చేదాకా వాళ్ళు ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు కదా. మళ్ళీ అలాంటి జంజీని గురించి మనం కూడా ఇలా మాట్లాడితే మీరు కూడా కాంగ్రెస్లో వారే కదా, కాంగ్రెస్ ప్రతిష్టను మీరు కూడా పెంచారు కదా, తెలంగాణలోనూ అధికారంలో రావడానికి మీరు సాయశక్తిలో పనిచేశారు, కృషి చేశారు కదా. మరి ఈ క్షణాన మళ్ళీ దాన్ని విస్మరించి మళ్ళీ మీరు ఒక సామాన్య వ్యక్తిలో మాట్లాడితే అది ఎంత దూరం పోతుంది? మరి మీరు రాహుల్ గాంధీ ఉద్యమాన్ని మీరు నిరసించినట్టు ఆయన మీరు అవహేళన చేసినట్టు కాదా? మీరు యువతను అవహేళన చేసినట్టు కాదు. యువత ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకోవడానికి సిద్ధమైనటువంటి మీ అధినేత రాహుల్ గాంధీని కూడా మీరు అవమానపరిచినట్టే అని భావించాలని చాలామంది విమర్శ చేస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శలు పక్కన పెట్టేసేయండి. హరీష్ రావు గారు ఏదో అన్నారోనో, కేటీఆర్ ఏదో అన్నారోనో దాన్ని పక్కన పెట్టేసేయండి. ప్రతిపక్షంగా వాళ్ళు 1,00,000 మాటలు మాట్లాడుతుంటారు. కానీ ఈ మాటను మనం కాస్త బైసెట్ చేస్తే ఎంత దురదృష్టకరమైన వ్యాఖ్య అని మనకే అనిపిస్తోంది కదా. కాబట్టి పరిశీలకులు ఇప్పుడు ఏమంటున్నారంటే, సామాజికవేత్తలు ఇలాంటి మాటలు మరోసారి కనుక వస్తే, ఇలాగే తరచుగా వస్తే ఖచ్చితంగా తెలంగాణలో కూడా ఒక జంజీ ఉద్యమం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు. కాబట్టి మేల్కోవడం చాలా చాలా ఉత్తమం. అదండి సమాచారం. దట్స్ ఆల్.